సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్టు టీమిండియా రెడీ అవుతోంది. మొదటి మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడి బాధలో ఉన్న భారత జట్టు ఈసారి ఎలాగైనా గెలవాలంటూ కోరుకుంటోంది. రెండు టెస్టులో నెగ్గి సిరీస్ను డ్రా చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో సఫారీ పేసర్ల ఛాలెంజ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తదితర ప్లేయర్స్ ప్రాక్టీస్లో మునిగిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. టెస్ట్ అరంగేట్రంలోనే అదరగొట్టిన ప్రొటీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ స్టార్ బర్గర్కు కళ్ళెం వేయడం మీద కోహ్లీ ఫోకస్ పెట్టాడు. అందుకే నెట్స్లో బౌలింగ్లో ప్రత్యేకంగా సాధన చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా ఎక్స్ట్రా టైం ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్కు భారత టీం కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. చివరి టెస్ట్కు కేప్ టౌన్లోని న్యూలాండ్స్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తోంది. ఇది కూడా బ్యాటర్లకు ఛాలెంజ్ విసిరే వికెట్ కావడం గమనార్హం. ఈ పిచ్ మీద బౌలర్లకు, ముఖ్యంగా పేసర్లకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. టాస్ నెగ్గిన టీం తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పేస్తో పాటు స్పిన్నర్లకు న్యూలాండ్స్ వికెట్ మంచి మద్దతు దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో భారత్ 3 మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. వెన్నునొప్పి కారణంగా ఫస్ట్ మ్యాచ్కు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆఖరి టెస్టులో బరిలోకి దిగడం ఖాయం. అతను నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న తీరును బట్టి పూర్తిగా రికవరీ అయినట్లు కనిపిస్తోంది. అలాగే శార్దుల్ ఠాకూర్ స్థానంలో జడ్డు టీంలోకి రావచ్చు. మొదటి టెస్ట్లో బౌలింగ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. వికెట్లు తీయకపోగా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. రెండో మ్యాచ్లో ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ప్లేస్లో ఆవేష్ ఖాన్ను టీంలోకి తీసుకురావడం గ్యారంటీ. ఫస్ట్ టెస్ట్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో పర్వాలేదనిపించాడు. ఒకే వికెట్ తీసినా కూడా రన్స్ను బాగా కట్టడి చేశాడు. 6 మెయిడిన్లు వేసి ప్రొటీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. కాబట్టి జడ్డు రూపంలో ఒక స్పిన్నర్ ఉన్న అశ్విన్ను కూడా ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లు వద్దనుకుంటే అశ్విన్ ప్లేస్లో యంగ్ పేసర్ ముఖేష్ కుమార్ టీంలోకి వస్తాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే మొదటి టెస్ట్లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. కానీ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లానింగ్ను గమనిస్తే బ్యాటింగ్ యూనిట్లో ఎలాంటి మార్పులు చేయకుండా సేమ్ కాంబినేషన్స్తో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి రెండో టెస్ట్లో భారత్ జట్టులో ఇంకేమైనా మార్పులు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.